అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలును పెద్దలును వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీయు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చెదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి మా బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కాగా యూదాను సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని
జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.